జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 21వ పాసురం. 20వ పాసురంలో ముకోటి దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా కూడా పిలవకుండానే వచ్చి రక్షించేటటువంటి వాడవు అని ఆయనని కీర్తించినటువంటి మన గోదాదేవి ఈనాటి పాసురంలో అపరిమితమైనటువంటి కరుణ భగవంతుడిది. ఆయన మన కోసమై వేంచేశాడు ఒక మూర్తి రూపంలో అని, అట్లాంటి తేజస్వరూపుడు ఆయన యొక్క కళ్యాణ గుణములనేటటువంటి ఆ ధారని మా మీద కురిపిస్తున్నాడు. అందున నిండినటువంటి కుండలతో ఉన్నటువంటి పొదుగు కలిగినటువంటి గోసంపద అంటే ఆచార్యులు మనకి అనుగ్రహించేటటువంటి జ్ఞానం అట్లా పొంగి పొర్లుతూ ఉండగా భగవంతుణ్ణి సేవించాలనేటటువంటి కోరిక మనలో కలగటం అనేది ఎంత ఉత్కృష్టమైనటువంటి పద్ధతో, ఆ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి భగవంతుడు మనని అనుగ్రహించడానికై ఒక స్వరూపాన్ని దాల్చి వచ్చాడు అంటూ తేజస్వరూప, ఓ దారుఢ్యం కలిగినటువంటి వాడ, ఓ శక్తి స్వరూప అంటూ కీర్తిస్తోంది. మరొక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. 21వ பாசுரம். ஏ தக்கலங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்று சுடரே துயிலளாய் மாத்தாறு உனக்கு வலி தொலைந்து உன் வாசர்கண் ஆத்தாது வந்து உன்னடி பணியமா போலே పోతియా వందోం పుగళిందే లోరింబాబాయ్. పోతి అంటే మంగళాశాసనం. ఆ దివ్యమంగళ స్వరూపానికి జయము కలుగుగా కానీ మంగళాశాసనం పడటానికి వచ్చాము అని ఈనాటి పాసురంలో ఏ తక్కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప. ఏ తక్కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప అంటే పాల కోసమై ఉంచినటువంటి కుండలు నిండుగా నిండేటటువంటి, పొంగి పొరలేటటువంటి పాలధారని స్రవించేటటువంటి కలంగళ్ పలకరందు. పలకరందు ఒకటి కాదు, రెండు కాదుట, అనేకమైనటువంటి గోసంపద, అధికమైనటువంటి గోసంపద, అది కూడా అధిక పాలధారల్ని స్రవించేటటువంటి గోసంపద కలిగినటువంటి ఆ తప్పడైతాన్ మగనే, ఓ నందగోపుని కుమారుడా అరివురాయ్ మేల్కొనవయ్యా అంటున్నారు. ఈ లోకంలోకి ఆవిర్భవించినటువంటి తేజస్వరూపుడైనటువంటి పరమాత్ముణ్ణి అమ్మవారు మన ఆండాళ్ తల్లి కీర్తిస్తూ నిండిన కుండలు కలిగినటువంటి ఆ గోసంపద అనేకం కలిగినటువంటి నందగోపురి కుమారుడా అంటోంది. అందుకనే మన ఆండాళ్ తల్లి యొక్క ఈ తిరుప్పావైని వేదమనైతుక్కుం విత్తాగుం అన్నారు. అంటే వేదసారము, ఉపనిషత్ సారము అన్నారు. గోవులేమిటండి, పాలేమిటండి, ఆ పాలధారని స్రవించేటటువంటి ఆ కుండలు అధికంగా కలిగినటువంటి పాలధారని స్రవించేటటువంటి గోవులేమిటి, ఆ నందగోపుని కుమారుడు ఏమిటి మనకి అర్థం కాదు. కానీ ఆండాళ్ తల్లి యొక్క అనుభవించేటటువంటి ఆ సారాంశం ఎట్లా ఉంటుంది అనంటే, మనకి నందగోపుడు అంటే ఆచార్యుడని మనకి 16వ పాసురంలోనే చెప్పింది. గురువులు ఏం చేస్తారండి, ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఆ చిన్నవాళ్ళ, నేర్చుకునేటటువంటి వాళ్ళు విద్యార్థులు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, లేకపోతే ఒకరా, ఇద్దరా, 10 మందా ఇట్లా ఆలోచిస్తారా? గురువులు ఎప్పుడూ కూడా ఆ పాలధార వంటి జ్ఞానాన్ని స్రవిస్తూనే ఉంటారు. అట్లాంటిది అధికంగా కలిగినటువంటి గోవులట, అంటే అపారమైనటువంటి జ్ఞానం. మనకి ఏదన్నా మంచి పనులు చేయాలని, లేకపోతే మంచి విషయాలు నేర్చుకోవాలని అనిపించింది అనుకోండి, అది మన దగ్గరే ఉంచుకుంటే లాభమే ఉంది. 10 మందికి, నలుగురికి చాటి చెప్పడం ద్వారా మన జ్ఞానం ఇంకా పొంగి పొరలి వేరే వాళ్ళ దాకా వెళుతుంది. అట్లాంటి గోవులు అధికంగా కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడు. మన ఆ జ్ఞానం అనేది పెంచినా కొద్దీ వృద్ధి చెందుతుంది అన్నట్లుగానే 10 మందికి కూడా భగవదనుభవాన్ని పంచడం అనేది ఆచార్యులు చేస్తున్నటువంటి పనిగా ఇక్కడ మన ఆండాళ్ తల్లి చెబుతూ అట్లాంటి నందగోపుని కుమార అరివురాయ్ అంటోంది. అరివురాయ్ అంటే నిద్ర మేల్కొనవయ్యా అంటూ మేల్కొల్పుతున్నారు. ఆనాడు రామావతారంలో విశ్వామిత్ర మహర్షి అంటే ఋషులందరూ వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులని
నిరాటంకంగా కొనసాగించడం కోసము అసురులు ఎవరైతే రాక్షసులు వీళ్ళకి ఆటంకపరుస్తూ ఉన్నారో దానికోసమని విశ్వామిత్ర మహర్షి స్వామి దగ్గరికి వచ్చి తన తోడుకొని వెళతారు కదా. అప్పుడు పొద్దున్నే సుప్రభాత సేవ చేస్తారు కదండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం అని అలా సుప్రభాత సేవ చేసినట్టే మన ఆండాళ్ళ తల్లి అరివురాయ్ మేల్కొనవయ్యా ఓ కృష్ణయ్య, ఈ లోకంలో మా కోసమై ఆవిర్భవించినటువంటి ఓ తేజస్వరూపుడా, ఓ తముడయ్యాయ్, ఓ తేజస్వరూపమా, మా కోసమే ఆవిర్భవించినటువంటి కృష్ణయ్య అవతారంలో ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక స్వరూపాన్ని దాల్చి కృష్ణుడిగా వచ్చాడు కదండి. కృష్ణ అనే పదంలోనే ఉంది ఆనంద స్వరూపుడైనటువంటి వాడు, ఆనందాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు, ఆనందమే తానైనటువంటి వాడు. ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గర అడుగుతారు కదండి, లేని వాళ్ళ సంగతి మనకెందుకు, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇవ్వని వాళ్ళ సంగతి మనకెందుకు. అందుకనే మన ఆండాళ్ళ తల్లి ఊతముడయ్యాయ్ పెరియాయ్ బృహత్ స్వరూపుడు, అంత ఆనందము కూడా మిక్కుటంగా కలిగినటువంటి వాడట, మనకి ఇచ్చేటటువంటి వాడట కదా. ఆనంద స్వరూపుడైనటువంటి వాడు. రసోవై సహా అంటుంది, అంటే ఆనందమే తానైనటువంటి వాడు, ఆనందం మనకి ఇచ్చేటటువంటి వాడు, ఆనంద స్వరూపుడు. అట్లాంటి స్వామి తేజస్వరూపుడుగా ఒక స్వరూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చావయ్యా మమ్మల్ని ఉద్ధరించడం కోసము. ఉలగనిల్ తోత్తమాయి నిన్ర సుడరే తుయిలెళాయ్, లోకంలో మమ్మల్ని ఉద్ధరించడం కోసమే ఆవిర్భవించి సుడరే ఒక ప్రకాశ స్వరూపంగా ఆవిర్భవించావే కృష్ణయ్య అవతారంలో. ఉలఘనిల్ ఈ లోకాలన్నీ కూడా తరించే విధంగా మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం కోసమై వచ్చావయ్యా స్వామి. మాతారు ఉనక్కు వలి తొలైందు ఉన్వాసెర్హణ్, ఎట్లా అయితే శత్రువులు నీ బాణ తాకిడికి తట్టుకోలేక నీ పాదాక్రాంతం అవుతారో, ఒక రావణాసురుడు కానీ హిరణ్యకశిపులు కానీ వీళ్ళందరూ కూడా స్వామి యొక్క దెబ్బలకి తాళలేక అయ్యా స్వామి అంటూ నీ పాదాక్రాంతం అయ్యారే. అంటే వాళ్ళు అసుర ప్రవృత్తితోటి చేరుకున్నారు నీ దగ్గరికి. కానీ మేమేమి నీ శత్రువులం కాదు కదా, కానీ నీ బాణాల తాకిడి మాకు చేరుతోందయ్యా. ఏమి బాణాలట అవి? స్వామి యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటి బాణాలట. అంతటి కళ్యాణ గుణములు మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయ్యా. అందుకనే శత్రువులు ఎట్లా అయితే తాళలేక ఓర్వలేక నీ పాదాక్రాంతం అవుతారో అట్లాగే మేము కూడా చేరాము. కానీ వాళ్ళేమో ఆ శత్రువులుగా చేరితే మేము నీ భక్తులుగా చేరాము. నీ యొక్క కళ్యాణ గుణానుభవాన్ని ఓర్వలేకుండా ఉన్నామయ్యా, తప్పిస్తున్నామయ్యా. కాబట్టి నీ పాదాక్రాంతం అయిపోయాము. ఆ తాదు వందు ఉన్ అడి పణియుమా పోలే, అట్లా వచ్చి అడి పణియుమా పోలే నీ పాదాక్రాంతమయ్యి వచ్చి ఏం చేస్తాము? పుగళిందు పోతి ఆనందంతో పోతి పాడుతున్నామయ్యా. మేము మంగళాశాసనం చేయడానికి వచ్చాము. నీ కళ్యాణ గుణానుభవాన్ని ఇంకా ఇంకా తనివి తీరకుండా ఉందే. ఎంత ఆస్వాదించినప్పటికీ నీ యొక్క దివ్యమంగళ స్వరూపానికి జయము కలుగుగా. కానీ ఈ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి స్వామి యొక్క బలదారుఢ్యాల గురించి, ఆ తేజస్వరూపం గురించి, జ్యోతి స్వరూపం గురించి, ఒక స్వరూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు అంటూ మన కృష్ణ యొక్క అద్భుతమైనటువంటి భగవత్ శక్తిని, భగవత్ తత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తోంది ఈ పాసురంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே.